భగవంతుడా, పాపకి ఏ ప్రమాదం లేకుండా చూడు తండ్రి. సంధ్య, నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే. వింధ్య, నువ్విచ్చిన గౌరవం, ఆత్మాభిమానం అన్నీ ఇలా హాస్పిటల్ పాలవుతాయని నేనెప్పటికీ అనుకోలేదు. ఈ ప్రాబ్లం నుండి నేను తప్పించుకోవడానికి, సంధ్య నిరికించడానికి ఇదే కరెక్ట్ టైం. నువ్వు అనుకోలేదేమో కానీ నీ జాతకం తెలిసిన నేను ముందు నుండి మా అత్తని హెచ్చరిస్తూనే ఉన్నాను. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనమే లేదు. మౌనిక, నువ్వు సైలెంట్గా ఉండు. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు? కళ్ళ ముందు ప్రమాదం కనిపిస్తుంటే సైలెంట్గా ఎలా ఉంటాను బావా? కొంతమంది మనుషుల జాతకాలు అంతే. ఏది ముట్టుకుంటే అది నాశనం, ఎక్కడుంటే అక్కడ అరిష్టం. డెలివరీ టైంలో సంధ్యకి వింధ్యకి ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది. కానీ సంధ్య బిడ్డ చనిపోయింది, వింధ్య పాప మాత్రం బతికింది. ఇంతకు మించిన నష్టజాతకం ఇంకేముంటుంది? ఇలాంటిదేదో జరుగుతుందనే ఈవిడ గారిని ఫంక్షన్కి పిలుస్తాము అంటే వద్దని నేను అడ్డుపడ్డాను. అప్పుడు మీ అందరికీ నేనొక విలన్లా కనిపించాను. ఇప్పుడు తెలిసింది కదా విలన్ ఎవరో అని. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా నీకు? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వంటున్న మాటలేంటి? పాపకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటే నువ్వు నా సంధ్య మీద నిందలు వేస్తావా? నిజాలు మాట్లాడుతుంటే నా మాటలు నీకు నిందలుగా కనిపిస్తున్నాయా? మీ ఇద్దరి చేతుల మీద జరగాల్సిన కార్యక్రమం బిడ్డ పోయి 6 నెలలు కూడా కాని ఈ సంధ్య చేత చేయించడం మహాపాపం. సెంటిమెంట్స్ ని విపరీతంగా ఫాలో అయ్యే మా అత్త కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అత్త, నువ్వలా ఏడుస్తూ కూర్చోవడం కాదు. నా మాటలు, కోపం నిజమో కాదో నువ్వే చెప్పు. పాప పాక్కుంటూ వెళ్ళి సంధ్యని పట్టుకోగానే అందరూ ఆహా ఓహో అని ఎగిరారు. అసలు నిజమేంటో చెప్పనా? నువ్వు నాకు అన్నప్రాసన చెయ్యొద్దని పాప సంధ్యకాళ్ళు పట్టుకుంది. అది మాత్రం మీకెవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడు బారసాల రోజున ఈవిడ గారిని ఎలా దూరం పెట్టారో ఇప్పుడు కూడా అన్నప్రాసనకి అలానే చేసుంటే అసలు ఈ కర్మ పట్టేదే కాదు. పాలిచ్చి ఆకలి తీర్చింది, అన్నం పెట్టి హాస్పిటల్ పాలు చేసింది. ఐరన్ లెగ్గుల గురించి వినడమే కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఐరన్ హ్యాండ్ గురించి చూస్తున్నాను. ఏం జాతకమో ఏంటో. చాలు నోర్మి. సంధ్య గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే చెంప పగులుతుంది. ఆ చేతికి సహాయం చేయడమే తెలుసు, కీడు చేయడం రాదు. జీవితంలో నా సంధి చేసినన్ని త్యాగాలు, మంచి పనులు ఏ ఆడది చేసుండదు.
అలాంటి దాని జాతకం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. బిడ్డ దూరమైనా సరే ఒక అమ్మలా ఆలోచించింది కాబట్టే పాప ఆకలి తీర్చింది. ఈరోజు అనుకోకుండా జరిగిన ప్రమాదానికి సంధ్య మీద నింద వేస్తే ఊరుకునేదే లేదు. సరే, సంధ్యని నిందించను. పాపకి ఫుడ్ పెట్టడం వల్లే ప్రాబ్లం అయిందని డాక్టర్ చెప్పారు కదా. ఆ ఫుడ్ పెట్టింది ఎవరు? మొదటి ముద్ద ఎవరు పెట్టినా అలాగే జరిగేదేమో. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? పాప ప్రమాదంలో ఉందని తెలిసి కూడా ఒక తల్లిలా ఆలోచించకుండా ఇంకా ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తున్నావా? ఒకవేళ పాపకేదైనా జరిగితే దాని ఆయుష్ అంతే, మనమేం చేయలేమో అని అంటావేమో. మౌనిక, ఇంకా చాలు. నా మీద ఎంత కోపమైనా చూపించు, నన్ను ఎన్నైనా తిట్టు, అంతేకాని పాప ఆరోగ్యం గురించి తన ఆయుష్ గురించి నువ్విలా మాట్లాడద్దు. నీకు దండం పెడతాను. దండం పెట్టాల్సింది నాకు కాదు. నీ గురించి తెలిసి కూడా అన్నింటికి ఒప్పుకొని ఇప్పుడు బొమ్మలా కూర్చుందే మా అత్తకి దండం పెట్టు. అంటే మీరు పెద్ద మనసుతో నన్నే కార్యక్రమానికి పిలిచారు, పీటల మీద కూర్చోడానికి ఒప్పుకున్నారు. నేను కాకపోయినా అన్నప్రాసన చేసిన పాపానికి నేను క్షమాపణ చెప్తున్నాను. సంధ్య, క్షమాపణలు చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఇక్కడికి రావటం ఇష్టం లేకపోయినా రాజేష్ గారు ఇంటికొచ్చి మరీ పిలిచారన్న ఒకే ఒక్క కారణంతో మనిద్దరం ఈ కార్యక్రమానికి వచ్చాం. వాళ్ళు కూర్చోవాల్సిన పీటల మీద మనల్ని కూర్చోబెట్టినప్పుడు కూడా నాకు ఇబ్బందిగా ఉన్నా నీకోసం, మీ ఇద్దరి స్నేహం కోసం నేను ఒప్పుకున్నాను. నువ్వే తప్పు చేయకపోయినా మౌనికని నన్నేసి మాటలు అంటుంటే తిరిగి వాదించే అవకాశం లేక చేతగాని భర్తగా నోరు మూసుకునే గతి పట్టింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళందరి మనసుల్లో మనదే తప్పు. మన వల్లే ఈ కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏంటి శ్రీకర్ గారు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇందులో సంధ్య తప్పేం లేదు. వద్దు వింధ్యా గారు, ఈ టైంలో కూడా మీరు సంధ్యని సపోర్ట్ చేయొద్దు. పాపని జాగ్రత్తగా చూసుకోండి. సంధ్య, నువ్వు రా, వెళ్దాం. ఎక్కడికండి? ఎక్కడికేంటి? మన ఇంటికి. ఇక్కడ ఉండటం వల్ల ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందో ఏంటో. అది నాకిష్టం లేదు. ఏమండి, నా మాట వినండి. లోపల పాపకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎప్పుడు మనం వెళ్ళినా
నా మనసంతా ఇక్కడే ఉంటుంది. పాప ఎలా ఉందో, తనకేమైందో అనే భయమే నన్ను వెంటాడుతుంది. పాప క్షేమంగా ఉందన్న వార్త విన్నాక మనం ఇక్కడి నుంచి వెళ్దామండి. ప్లీజ్ అండి. చూడు, పాప యోగక్షేమాలు చూసుకోవడానికి వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. మన అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇంకా ఇక్కడే ఉంటే పాపకేమవుతుందో అని కాదు, మనకేమవుతుందోనని నేను భయపడుతున్నాను. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. రా రా సంధ్య. వద్దండి, నా మాట వినండి ప్లీజ్ అండి. తప్పంతా నాదే. జీవితంలో మొట్టమొదటిసారి తప్పు చేశానన్న భావన కలుగుతుంది. పురిట్లోనే బిడ్డను దూరం చేసుకున్న మనిషితో నేను అన్నప్రాసన చేయించాను. మైలు పట్టిన మనిషి చేత మొదటి ముద్ద పెట్టించాను. అందుకే మా అమ్మకి కీడు తగిలింది. విన్నావుగా, ఇక్కడే ఉంటే ఇలాంటి మాటలు ఎన్నో వినాల్సి వస్తుంది. అందుకే నేను రమ్మంటున్నాను. ఇప్పటికైనా వస్తావా, లేక నీ మనసుకి నువ్వే శిక్ష వేసుకుంటావా? ఏ వెలుగులో కనిపించని గీతే గీసారా, ఏం తెలియక దాటడమే నేరం అంటారా? ఏ న్యాయం నీకోసం సాయం రాలేదా? ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా? కాలం రాసే కథనంలోనా మన కథలన్నీ ఇంతేరా? పడి చదువేది చెప్పని పాఠం నేర్పే గురువే కాలంగా. చిట్టి పువ్వా ఊరుకోవే, బాధ ఉంటే తట్టుకోవే. చిట్టి పువ్వా ఊరుకోవే, బాధ ఉంటే తట్టుకోవే. శ్రీకర్, ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నారు? అన్నప్రాసన అర్థాంతరంగా ఆగిపోయిందమ్మా. ఆగిపోయిందా? ఎందుకో? పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. అందుకే
మా అమ్మకి కీడు తగిలింది. నాకు ఆయనకి కొత్త బట్టలు ఇచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. తల్లిదండ్రులుగా దూరం చేసుకున్న అదృష్టం ఏ విధంగా దక్కిందనుకున్నాను అత్తయ్య. కానీ ఆ సంతోషం క్షణాల పాటే మిగిలింది. నేను పెట్టిన మొదటి ముద్దే ప్రమాదానికి కారణమైంది. అనుకోకుండా జరిగిన పొరపాటని తెలిసిన మౌనిక, వింధ్య అత్తగారు సంధ్యదే తప్పన్నట్టు మాట్లాడారు. అన్నట్టేంట్రా, ముమ్మాటికి ఇది సంధ్య తప్పే. అత్తయ్య, శ్రీకరం నీ మీద ప్రేమతో నువ్వు బాధపడుతుంటే చూడలేకపోయాడు. నాకిష్టం లేదని తెలిసి కూడా తీసుకెళ్లాడు. ఆ ఇంటికెళ్తే ఏదో ఒక కీడు జరుగుతుందని నేను భయపడుతూనే ఉన్నాను. ఇప్పుడు నా భయం నిజమైంది. రాజేష్ వచ్చినప్పుడు బిడ్డని దూరం చేసుకున్న మేము అలాంటి ఫంక్షన్లకి రాకూడదు, అరిష్టం అంటే రాజేషే కాదు, మీరు కూడా నా మాట వినలేదు. పురిట్లోనే బిడ్డ పోయిందన్న జాలితో వాళ్ళు పీటల మీద మిమ్మల్ని కూర్చోబెట్టారు. వద్దని చెప్పాల్సిన మీ బుద్ధి ఏమైంది? ఎలా జరుగుతుందని నేను మాత్రం ఊహించానా అత్తయ్య? ఊహించకపోయినా నా మాటకి విలువ ఇవ్వాలమ్మా. నా కోడలు ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటానే తప్ప ఇలా బాధగా కన్నీళ్లతో రావాలని కాదు. మీరు అక్కడికి వెళ్ళకపోయుంటే నీకు అవమానం తప్పేది. అందరూ నిందిస్తుంటే విన్న నా కొడుక్కి బాధ తప్పేది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక నుండి ఆ ఇంటికి రాయబారాలు పెట్టకండి, రాకపోకలు ఆపండి. ఇంట్లో ఉన్న సమస్యలు చాలు. కారణం ఏదైనా కాని కొత్త బాధలు, కొత్త సమస్యలు సృష్టించకండి. అత్తయ్య, తప్పు చేశాం సంధ్య. అమ్మ మాట విని ఆగిపోవాల్సిందే. రాజేష్ గారు రావటం వల్లే ఇదంతా. వెంటనే వెళ్ళి మందులు తీసుకురండి. సిస్టర్, మా పాపకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది, వెయిట్ చేయండి. ఇటివమ్మా. త్వరగా రారా. ఎవరు తినిపిస్తే ఏంటి? ఆల్రెడీ అంతా అయిపోయింది కదా. అదే అంటే అన్నప్రాసన అయిపోయింది కదా అని నేను అంటున్నాను. భగవంతుడా. మావయ్య, చెప్పమ్మా. పాప తినే ఫుడ్ని అత్తయ్య చాలా జాగ్రత్తగా వండించారు. దానివల్ల పాపకి ప్రమాదం జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరో కావాలని చేసిన పని అనిపిస్తుంది. మనలో మనకు సందేహాలు ఎందుకమ్మా? ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. పదమ్మా, వెళ్దాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పాపని ఎలాగైనా సేవ్ చేయమని నేను డాక్టర్ గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మావయ్య. డాక్టర్, మీరెక్కడున్నారంటే? మా పాపకి ట్రీట్మెంట్ ఇప్పుడే ఒక ఇంజెక్షన్ చేశాం. పాప అబ్జర్వేషన్లో ఉంది. డాక్టర్, ఫుడ్ పాయిజన్ అని చెప్పారు కదా. తను తిన్న ఫుడ్ ఐటమ్స్ని ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా. ఫుడ్ పాయిజన్ అనుకున్నాను, కానీ అది కాదమ్మా కారణం. ఇన్ని రోజులు పాలు తాగి సడన్ గా సాలిడ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసింది కదా, అందుకే తేడా చేసింది. మీరు చెప్పేది నిజమేనా? ఏంటి వింధ్య, డాక్టర్ గారి మీదనే డౌట్ పడుతున్నావు? మన పాప ప్రాణాలు కాపాడాల్సింది ఈవిడే.
మన మాటల వల్ల తన కోపం వచ్చింది అనుకో, ఇక్కడి నుంచి పాపని తీసుకుని వెళ్ళిపోమంటారు. ఆవిడంటుందని కాదు కానీ మీకు నా ట్రీట్మెంట్ మీద డౌట్ ఉంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అంబులెన్స్ అరేంజ్ చేయనా? ఆహా, వద్దు డాక్టర్, మీరే ట్రీట్ చేయండి. పదన్ మాయా. పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేం. ఒకవేళ పాపకేదైనా జరిగితే దాని ఆయుష్ అంతే, మనమేం చేయలేము అని అంటావేమో. పురిట్లోనే బిడ్డను దూరం చేసుకున్న మనిషితో అందుకే మా అమ్మకి కీడు తగిలింది. నాకు వింధ్యకి మిగిలిన ఆశ, ఆయువు పాప మాత్రమే. పాప లేకపోతే మా బ్రతుకులకి అర్థమే లేదు. పుట్టిన వెంటనే బిడ్డని కాపాడుకోలేకపోయాను. నాకు వింధ్యకి మిగిలిన పాపని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకూడదు. నా వల్ల పాపకి ఏదైనా కీడు జరిగితే ఇప్పుడే ఈ నిప్పుతోనే నన్ను దహించే. సంధ్య